వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. అసలు ఈ కూటమి పొత్తు కట్టినప్పుడే చాలా సార్లు చెప్పుకున్నాము, ఇది చాలా అసహజమైన పొత్తు. ఎందుకనంటే దశాబ్దాలుగా ఇది ఆ రెండు సామాజిక వర్గాలు పేర్లు మనం చెప్పడం అనవసరం. ఆ రెండు సామాజిక వర్గాల మధ్య ఎప్పుడూ ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం ఉంటూనే ఉంటుంది. వంగవీటి మోహన్ రంగా గారి లాంటి చాలా పెద్ద వ్యక్తి యొక్క మరణం వెనకాల కూడా, ఆ ఘర్షణల వెనకాల కూడా ఆ రెండు సామాజిక వర్గాల యొక్క బలమైనటువంటి ఇది ఉంది, వాళ్ళ మధ్య ఘర్షణ ఉంది. సో అప్పటి నుంచి కూడా ఇంచుమించుగా అంతకుముందే ఎన్నో దశాబ్దాల నుంచి ఉన్నటువంటివి అక్కడి నుంచి ఇంకా ఫ్లేరప్ అయ్యి ఆ రెండు సామాజిక వర్గాలు అనేటువంటివి ఎప్పుడు కూడా పచ్చగడ్డేస్తే వాళ్ళ మధ్య బొగ్గుమంటుంది అనేలాగా పరిస్థితులు ఉంటే, ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారి చొరవతో టీడీపీ తోటి అలయన్స్లోకి వెళ్ళటం జరిగింది. రెండు సామాజిక వర్గాలలో కూడా అసంతృప్తి, వాళ్ళ అటు ఇటు రెండు సామాజిక వర్గాల్లోనూ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. అయినా సరే పవన్ కళ్యాణ్ మొండి పట్టుదలగా తన వెనకాల కులం వచ్చినా రాకపోయినా నాకు నష్టం లేదని ఇప్పటికే అవే మాట చెప్తున్నారు. ఆయన ఒక కులానికి చెందిన వ్యక్తిని కాదు అది ఇది అని చెప్పేసి, బట్ తన కులం తన వెనకాల ర్యాలీ అవుతుంది అనేటువంటిది కూడా ఆయన స్పష్టంగా ఆయనకి తెలుసు. అది అయినా కూడా తను ఏదో డిజైన్ చేసుకుని తను ఒక యూనివర్సల్ మ్యాన్ని ప్రొజెక్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం ఆయన చేస్తూ ఉంటారు. కానీ ఎంతోమంది జనసేన నాయకులు ఈ పొత్తు తర్వాత, ఈ గెలిచిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల చేతిలో జనసేన నాయకులు కార్యకర్తలు నలిగిపోయినటువంటి సందర్భాలు అనేకం చూసాం. పిఠాపురంలో అయితే అదొక ఇన్సిడెంటు. అక్కడ జనసేనకి టీడీపీకి మధ్య అక్కడ సామాజిక వర్గం కన్నా కూడా అక్కడ లోకల్గా పార్టీ గొడవలు అవన్నీ కూడా చాలా చోట్ల సామాజిక వర్గాల మధ్యలో గొడవలు జరిగాయి. మనకు తెలుసు టీడీపీ ఏ సామాజిక వర్గాన్ని రిప్రజెంట్ చేస్తుందో, జనసేన ఏ సామాజిక వర్గాన్ని రిప్రజెంట్ చేస్తుందో మనకు తెలుసు కాబట్టి వాటి పేర్లు అనవసరం. బట్ ఆ కాంబినేషన్ అనేటువంటిది ఎప్పుడు కూడా అది సెట్ కాని కాంబినేషన్, అది పరస్పర వైరుధ్యమైనటువంటి కాంబినేషన్ అనేటువంటిది ఎంతోమంది విశ్లేషకులు కూడా చెప్తూనే ఉన్నదే. అనేక ఘర్షణలు చూసాం మనం. అనేక చోట్ల జనసేన కార్యకర్తలు లబోదిబోమన్నారు, వాళ్ళ అధినేతకు మొరపెట్టుకున్నారు, మమ్మల్ని తొక్కేస్తున్నారు ఇక్కడ టీడీపీ వాళ్ళు అది ఇది. అయినా సరే ఆయన 2-3 బహిరంగ వేదికల్లో చాలా నిర్లక్ష్య ధోరణితో మాట్లాడిన సందర్భంలో కూడా ఆయన మీద చాలా కోపంతో రగిలిపోయారు జనసేన నాయకులు. ఆయన ఏమన్నారంటే, వస్తాయి చిన్న చిన్న మీకు అమర్యాదలు ఉంటాయి, చిన్న చిన్న అవమానాలు ఉంటాయి, తప్పదు మీరు భరించాలి అనేలాగా ఆయన మాట్లాడటం కూడా వాళ్ళకి అస్సలు సహించలేకపోయారు. తమ అధినేత కూడా మనకి కాపు కాయిపోతే ఎలాగా, మనం ఆ పార్టీని కాపు కాసి మనం గెలిపించాం కూటమిని అని చెప్పేసి వాళ్ళు అనుకున్నటువంటి నేపథ్యంలో ఇంకా కూడా ఘర్షణలు కొనసాగుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలో వట్టి చెరుకూరు మండలం ముట్లూరులో చాలా బరితెగించి టీడీపీ గూండాలనాలా ఏమనాలి వాళ్ళని, టీడీపీకి సంబంధించినటువంటి మనుషులు ముఖ్యంగా ఎంపీటీసీ కీలకమైనటువంటి పాత్ర వహించాడట. జనసేన మద్దతుదారుల్ని చాలా దారుణంగా కొట్టినటువంటి సందర్భం. ఏది కొట్టుకుంటూ ఊరి శివారు నుంచి నడి బొడ్డు వరకు కొట్టుకుంటూ ఆ టీడీపీ రౌడీలు అని చెప్పేసి సమాచారం, వాళ్ళు కొట్టుకుంటూ తీసుకొచ్చారనేటువంటి సమాచారం. గుంటూరు జిల్లాలో టీడీపీ నేతలు కాపు సామాజిక వర్గీయులపై బరితెగించారు. దారి కాసి మరీ కాపు యువకులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఊరు శివారు నుంచి గ్రామ నడిబొడ్డు వరకు కొట్టుకుంటూ తీసుకొచ్చారు. బల ప్రదర్శనతో తమ బరితెగింపును గోండాయిజాన్ని చాటారు. దాడి వ్యవహారం కాపు సంఘం నేతల వద్దకు కూడా చేరడం, వారంతా కేంద్ర మంత్రి వద్ద పంచాయతీ కూడా చేయటం జరిగింది అనేటువంటిది వస్తున్నటువంటి సమాచారం. కానీ ఘటన జరిగిన 4 రోజుల తర్వాత ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు అనేటువంటిది తెలుస్తున్నటువంటి విషయం. గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం వట్టి చెరుకూరు మండలం ముట్లూరులో ఈ నెల 11వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో టీడీపీ కార్యకర్త బుడంపాడు అడ్డ రోడ్డు నుంచి ముట్లూరులోని తన ఇంటికి బైక్పై వెళ్తున్నాడు. అదే మార్గంలో కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి 3 ఒకే బైక్పై ఎదురుగా వస్తుండగా 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. దీంతో వారి మధ్య ఘర్షణ జరిగింది. గొడవ పెద్దది కావడంతో టీడీపీ కార్యకర్త గ్రామంలోని టీడీపీ ఎంపీటీసీకి ఫోన్ చేయగా ఆయనతో పాటు మరో 10 మందికి పైగా టీడీపీ గొండాలు ముట్లూరు కోవెలమూడి మధ్య నల్లకుంట ప్రాంతానికి చేరుకుని 3పైన విచక్షణారహితంగా దాడికి దిగారు. వారిలో 2 భయభ్రాంతులకు గురై దాడి నుంచి తప్పించుకుని గ్రామంలోకి పరుగులు పెట్టారు. మరో వ్యక్తి కాపుల్లో పలుకుబడి ఉన్నవారు కావడంతో అతడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. అక్కడితో ఆకుండా నల్లకుంట నుంచి సుమారు 500 మీటర్ల మేర అతని రోడ్డుపైన కొట్టుకుంటూ గ్రామంలోకి తీసుకెళ్లారు. కాగా గ్రామంలోకి వెళ్ళినటువంటి ఇద్దరు ఈ విషయాన్ని గ్రామ పెద్దలు, కాపు నేతలు, జనసేన నాయకులకు వివరించడంతో బాధిత కుటుంబ సభ్యులు, కాపు నేతలు కలిసి టీడీపీకి చెందిన నాయకుల దగ్గరికి వెళ్ళి ఇదేం దారుణం అని ప్రశ్నించారు.
అధికారం మాది, పార్టీ మాది, మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటూ టీడీపీ ఎంపీటీసీ ఆయన వెంట ఉన్న టీడీపీ నాయకులు కూడా బదులిచ్చారు. ఈ విషయమే ఆ రోజు రాత్రి 1 గంట వరకు గ్రామంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. బాధితులంతా కూడా జనసేన పార్టీకి మద్దతుదారులు కావడంతో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు అనేటువంటి సమాచారం. దాడుల అనంతరం కాపు వర్గానికి చెందినవారు, టీడీపీకి చెందినవారు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే దాడుల్లో గాయపడిన కాపు వర్గీయులపై 2 కేసులు నమోదు చేస్తే టీడీపీకి చెందిన వారిపై 1 కేసు మాత్రమే నమోదు చేశారు. అందులోనూ కీలకమైన దాడికి పాల్పడిన స్థానిక ప్రజాప్రతినిధి పైన కేసు పెట్టలేదు అనేటువంటిది సమాచారం. బాధిత కాపు సామాజిక వర్గీయులు ఈ విషయాన్ని కాపు సంఘం నేతల దృష్టికి తీసుకెళ్లారు. వారు ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి వద్ద పంచాయతీ పెట్టడంతో ఘటన జరిగిన 4 రోజుల తర్వాత ఆదివారం రాత్రి ఆ స్థానిక ప్రజాప్రతినిధి మీద కేసు నమోదు చేశారంట. జనసేన పార్టీకి మద్దతుగా నిలిచామన్న అక్కసుతోనే టీడీపీకి చెందిన నాయకులు తమపై దాడికి తెగబడ్డారు అని బాధిత కుటుంబాల వారు చెప్తున్నారు. టీడీపీ జనసేన పొత్తులో ఉన్నప్పటికీ జనసేనకు మద్దతుగా నిలిచినటువంటి కాపులపై టీడీపీ నేతలు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని బాధితులు వాపోయారు. కాపులను చిన్నచూపు చూస్తూ అవకాశం దొరికినప్పుడల్లా కాపులపై దాడులకు తెగబడుతున్నారు అని బాధిత వర్గం ఆరోపిస్తోంది. దీనిపై తాడో పేడో తేల్చుకునేందుకు కాపు నేతలు సిద్ధమవుతున్నారు అనేటువంటి సమాచారం. మరి ఇలాంటి అనేక ఘటనల్లో కూడా ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత నోరు విప్పకపోవటం, ఆయన మౌనంగా ఉండటం, ఇవన్నీ కూడా చాలామంది జనసేన నాయకులకి తీవ్రమైనటువంటి అసహనం, అసంతృప్తిని కలిగిస్తున్నాయనేటువంటిది కూడా గతంలో మనం పదే చెప్పుకోవడం జరిగింది. ఇక తాజాగా మాట్లాడుతూ కూడా ఆయన నేను ఒక వర్గానికి సంబంధించిన వాడిని కాదు, నేను ఒక కులానికి సంబంధించిన వాడిగా నన్ను ఉంచకండి, నన్ను అలాగా పరిమితం చేయకండి, ఇది అది అంటూ ఆయన చెప్పడం. కానీ క్షేత్రస్థాయిలో ఆంధ్రప్రదేశ్లో కుల ప్రస్తావన లేకుండా, కులం యొక్క ప్రమేయం లేకుండా రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పుకోవడం అనేటువంటిది హిపోక్రసీ అవుతుంది. అది అందరికీ తెలిసిన విషయం. రాజకీయ నాయకులందరికీ సరే బహిరంగ వేదికల మీద ఏదో మాట్లాడాలి కాబట్టి డిప్లొమాటిక్గా మాట్లాడతారు, కానీ క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా ఇలాంటి గొడవలు పునరావృతం అవుతూనే ఉంటాయి. సరే, ఇది కూటమి పొత్తుకి ఎంతవరకు ఇది అవరోధం అంటే అవరోధం లేదు అన్నట్టుగానే మరి అధినేత ఆయన అన్కండిషనల్గా అక్కడ టీడీపీకి సపోర్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆయన అనుభవం దగ్గర నేను పాఠాలు నేర్చుకుంటాను, నిత్య విద్యార్థిగా ఉంటాను అన్నట్టుగా ఆయన పదే చెప్పడం అనేటువంటిది కూడా ఈ సందర్భంగా ముఖ్యంగా జనసేనకి సపోర్ట్ చేస్తున్నటువంటి ఆ సామాజిక వర్గానికి అస్సలు రుచించట్లేదు. చూడాలి ముందు పరిణామాలు ఎలా ఉంటాయో. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.